ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరియు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కలిసి కొత్త సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమా సూపర్ హీరో జానర్లో ఉంటుందని తెలిసింది. 2024 జూన్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కోలీవుడ్లో విక్రమ్, లియో, ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో టాప్ దర్శకుడిగా దేశవ్యాప్తంగా లోకేష్ కనగరాజ్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తొలిసారి ఒక బాలీవుడ్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఆమిర్ ఖాన్ తన కొత్త సినిమా సితారే జమీన్ పర్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ కనగరాజ్తో తాను ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని తెలిపారు. అత్యంత భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయని ఆయన అన్నారు. సూపర్ హీరో జానర్లో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చారు. అయితే, వచ్చే ఏడాది జూన్లో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని తెలిపారు. 2 ఏళ్ల తర్వాత ఈ సినిమా గురించి చర్చించుకుందామని ఆమిర్ ఖాన్ సూచించారు. పీకే2 సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమిర్ ఖాన్ అన్నారు. పీకే2 సినిమా చేయాలనే ఆలోచన లేదని ప్రకటించారు. అయితే, దాదా సాహెబ్ ఫాల్కే పై సినిమా చేస్తున్నామని, రాజ్ కుమార్ హిరానీతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మహాభారతంపై సినిమా చేయాలనేది తన 25 ఏళ్ల డ్రీమ్ అంటూ ఆమిర్ ఖాన్ తెలిపారు. అదొక యజ్ఞంలా చేయాలనే ఆలోచన ఉంది. చర్చలు అయితే జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని విషయాలు చెబుతానని ఆమిర్ అన్నారు. ఇదిలా ఉంటే, రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తర్వాత లోకేష్ మరో కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని ఆమిర్ సినిమా చేయనున్నారు. మొత్తం మీద, ఆమిర్ ఖాన్ మరియు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కే ఈ సినిమా భారీ అంచనాలను కలిగి ఉంది. సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.